చివుకల కృష్ణ ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ విద్యావేత్త, సైంటిస్ట్. మన బాపట్లకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అనేక దేశాలు పర్యటించి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని అనేక పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసి అనంతకాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో బాపట్ల లాంటి ఒక చిన్న పట్టణంలో జన్మించిన చివుకల కృష్ణ ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ దాతగా ప్రజలు గుర్తిస్తున్నారు. వారు బొంబాయి యూనివర్సిటీలో, అక్కడున్న ఐఐటిలో బీటెక్ చదువుకున్నారు. మద్రాస్ ఐఐటిలో ఎంటెక్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. తుముకూరు యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు. ఇలా అత్యున్నత విద్యను పొందిన చివుకల కృష్ణ అనేక పారిశ్రామిక శాస్త్రీయ విజ్ఞానం అందించే సంస్థలను నెలకొల్పడమే కాకుండా వారిలో దాతృత్వం వికసించింది. వారు ఎదిగే కొద్దీ సేవా దృక్పథం వారిలో పెరుగుతూ వచ్చింది. మద్రాస్ ఐఐటి పూర్వ విద్యార్థిగా, బొంబాయి ఐఐటి పూర్వ విద్యార్థిగా అత్యున్నత పురస్కారాన్ని పొందారు. ఇటీవలనే మద్రాస్ ఐఐటికి 228 కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఇది గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఒక తెలుగువారు, సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున విరాళాలను అందించడం గొప్ప విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ, భారత సమాజం కానీ కోరుకుంటుంది ఇలాంటి దాతృత్వం కలిగిన పారిశ్రామికవేత్తలు. వారి దాతృత్వంతో ప్రజల మధ్య ఉన్న అసమానతలు తగ్గుతాయని, పేద విద్యార్థులకి అత్యున్నత విద్య లభిస్తుందని, పేదరిక నిర్మూలనకి ఇది కూడా ఒక బలమైన సాధనంగా ఉంటుందని భావిస్తున్నాను. చివుకల కృష్ణ దాతృత్వాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరిన్ని పారిశ్రామిక కుటుంబాలు, మరింతమంది కుబేరులు ముందుకొచ్చి వారికి నచ్చిన మంచి పనిని, సమాజానికి ఉపయోగపడే పనిని, ప్రజలందరూ ఆనందాన్ని పొందే పనిని చేస్తారని ఆశిస్తున్నాను. డబ్బు సంపాదించడంలో పొందే ఆనందం కన్నా ఆ డబ్బుని మంచి కార్యక్రమాలకి వెచ్చించడం ద్వారా, ఖర్చు చేయడం ద్వారా పొందే ఆనందం మరింతగా ఉంటుందని చివుకల కృష్ణ మనకు రుజువు చేస్తున్నారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఇలాంటి విరాళాలు అందించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలని పొందారు. ఆ వైపు తెలుగు సమాజం ముందుకెళ్తుందని జనచైతన్య వేదిక ఆశిస్తుంది.